చెట్లు అట్లా కదులుతూ ఉంటే, చల్లటి వాతావరణం అట్లా చూస్తే ఎట్లా ఉంటుంది? నిర్మలంగా ఉంటుందా లేదా? నిర్మలంగా ఉంటుంది లేదా? మళ్ళీ 8 గంటలకు అప్లోడ్ వచ్చాడు అనుకోండి, అప్పుడు ఇది పోద్ది. అందువల్ల మనం ఏమంటామంటే, వాడు రాకుండా ఉంటే బాగుండే, వాడు రాకుండా ఉంటే బాగుండేది. ఉదయం లేచి సూర్యోదయం చూసిన మొదలుకొని నేను ఇంకా మరి వాడు కూడా ఉండాలి కదా. వాడి దగ్గర అప్పు తెచ్చుకొని నేను నిర్మలంగా ఉంటాను, నువ్వు 7 అంటే అట్లా. సరే నిర్మలంగా ఉన్నాను స్వామీజీ, వాడు వస్తానే నా నిర్మలత్వం చెడిపోయింది. అర్థమవుతుంది ఇప్పుడు? కనుక ఒక్కసారి మనం ప్రతి ఒక్కరూ ఇప్పుడు ధ్యానం చేసుకుంటారు, పాపం ఏముండదు, హాయిగా ఉంటారు. ఇవన్నీ అందరి అనుభవంలో ఉండయి. అందుకనే నేను సచ్చిదానంద కావాలంటాడు ప్రతి ఒక్కడు. ఎందుకంటే వాడికి ఆనందం తెలుసు, వాడు అనుభవంలో ఉంది. ఇప్పుడు గాఢ నిద్రపోయాడు కదా, అక్కడ ఆనందం ఉంది కదా, అదే ఇంకేం లేదు. అందువల్ల అది కావాలి, ఎప్పుడు ఉండాలి అనుకుంటాడు. కాబట్టి నిర్మలత్వం అనేది ఎవరొకరు అనుభవిస్తుంటారు. ఏదైనా ఒకరోజు భగవద్ అనుగ్రహం పడి మన పుణ్యం కూడా కలిసి వచ్చి చక్కగా ధ్యానం చేసుకుంటే పవిత్రంగా ఉంటుంది అంతఃకరణం, హాయిగా ఉంటాడు. ఎంత నిర్మలంగా. ధ్యానం కనుక నిర్మలం అయితే ధ్యానం చేసుకుని ప్రతిసారి అట్లాగే ఉండాలి కదా నువ్వు. నాకు అర్థం కాదు. ఒక్కోసారి ఉంటాడు, ఒక్కోసారి ఆయన ధ్యానం చేసుకుంటానే ఎవరో కనపడతారు, పోతుంది. అది రాగద్వేషాలకు సంబంధించి ఉంటుంది. కాబట్టి మన దగ్గర కూడా నిర్మలత్వం ఉంటుంది, కానీ ఎప్పుడు ఉండదు. ఆత్మలో నిత్య నిర్మలత, అది పాయింట్. నిత్య అనే పాయింట్ అది సదా. అది చెడేటువంటి నిర్మలత్వం కాదు, అది ఎప్పుడు ఉండేటువంటిది నిర్మలత్వం. కాబట్టి ప్లీజ్ ఇప్పుడు అర్థమైందే. స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మలత ఆత్మన. బుద్ధి ధర్మాలు తెలుసుకున్నాం ఇంతకుముందు. ఇచ్ఛ, రాగ, ద్వేష, సుఖ, ప్రయత్న, ఇవన్నీ కూడాను అవన్నీ మారుతూ ఉంటాయి. అది దుఃఖానికి కారణం. అవన్నీ బుద్ధి ధర్మాలే కానీ మనకు సంబంధించిన కావు. అవన్నీ వదిలిపెట్టాం. ఆత్మధర్మాలు ఏమిటి? సత్, చిత్, ఆనంద, సచ్చిదానంద స్వరూప. అది స్వరూపం. స్వరూప నిర్ధారణాయ లక్షణస్య అభిధానేన. ఇది లక్షణం. ఎందుకో తెలుసా? ఆత్మకి ఎప్పుడైతే ఇవి లక్షణాలు అన్నామో, ఈ లక్షణాలు ఎక్కడుంటే అక్కడ ఆత్మ ఉంది. ఆత్మ ఉన్న చోట ఇవి లేకుండా పోయేందుకు అవకాశం లేనే లేదు. ఎందుకని? బుద్ధి లేని చోట బుద్ధి ధర్మాలు ఎట్లాగైతే లేవో, ఈ లక్షణాలు కనుక లేకపోతే ఆత్మ కూడా లేనిది అవుతుంది. కనుక సచ్చిదానంద అనేది ఆత్మ యొక్క లక్షణం. కాబట్టి లక్షణస్య అభిధానేన స్వరూప నిర్ధారణాయ. క్లియర్. ఇప్పుడు కథం స్వామీజీ అన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు కదా, దీనికి కూడా ఎట్లా? కథం నాయన ప్రకాశోర్కస్య తోయస్య శైత్యం అగ్నేర్యదోష్ణత. 3 చూసుకోండి, ఏం లేదు, సంధిలే. ప్రకాశోర్కస్య అర్కస్య ప్రకాశ ఇది. అర్కస్య భాస్కరస్య ఆదిత్యస్య. కాబట్టి అర్కస్య సూర్యుడు ఉండాడు అనుకోండి, భాస్కరస్య. అర్కస్య స్వభావ ప్రకాశ. సూర్యస్య స్వభావ ప్రకాశ, భాస్కరస్య స్వభావ ప్రకాశ. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఆయన స్వభావం ఏంటి అని అడిగామంటే ప్రకాశం. అసలు ప్రకాశాన్ని చూచి ఆయన గుర్తుపట్టేదే. సూర్యుడు ఉన్నాడని తెలిసేది ముందు ప్రకాశం. ఎందుకంటే లక్షణం వలనే. లక్షణస్య అభిధానేన స్వరూప నిర్ధారణాయ ఆదిత్యస్య అర్కస్య. కాబట్టి ఇప్పుడు మనం నిద్రపోతూ ఉంటాడు మన దగ్గర ఒకడు మూర్ఖుడు, ఏడైనా, ఏయ్ లేవరా, చూడరా, సూర్యుడు వచ్చేసాడు రా అని ఎక్కడ చెప్తాడంటే ఇంట్లో చెప్తాడు. ఆయన కూడా బయటకు వచ్చినాడు. మీరు పాటు చూడండి తమాషా. సూర్యుని చూడలేదు ఇంకా, ఎవరు లేపే ఆయన. అప్పుడు అమ్మ లేపుతుంది, వంట చేస్తూ ఉంటుంది పాపం ఇంట్లో. నాయన కానీ ఉదయాన్నే పోవాలన్నావు కదా, 7:30 పోవాలన్నావు కదా, క్రికెట్ ఆడాలన్నావు కదా, ఉదరించడానికి లే, సూర్యుడు వచ్చేసాడు ఆయన, లేనాయన. ఆమె ఇప్పుడు రాలా బయటికి, ఆమెకి ఎట్ట తెలుసు సూర్యుడు వచ్చాడని? నాన్న లైట్లు ఆర్పేశాడు కనుక. నాన్నెందుకు లైట్లు ఆర్పాడు? బిల్లు కడతాడు. బిల్లు కట్టేవాడు ఇంట్లో కూడా లైట్లు ఆరుపుతాడు. బిల్లు కట్టే అవకాశం లేని వాళ్ళకి బాత్రూంలో కూడా లైట్లు వెళ్తానే ఉంటాయి. ఎక్కడన్నా చూడండి మీరు. కారణం ఏంటో తెలుసా? బిల్లు కట్టేవాడు తెలుసా బాధ. కట్టుకుంటాడు. అండర్స్టాండ్? అందువల్ల ఆయన లైట్లు ఆర్పేసిపోతాడు.
సూర్యోదయం అయిపోయింది కానీ 7 o'clock అయింది కానీ ఇళ్ళంతా కూడా బాగా మనకు ప్రకాశం తెలుస్తూ ఉంటుంది. ప్రకాశం ఈ విధంగా ఉందంటే సూర్యుడు వచ్చేసినాడు అని అర్థం. అమ్మ సూర్యుని చూడలే, వీడిని లేపుతూ సూర్యుడు వచ్చాడు లేవరా ఇంకా ఎంతసేపటి కూడా లే. నీకు తెలుసండి సూర్యుడు వచ్చాడు తెలుసు. ఎట్లా తెలుసు? లక్షణస్యాభిధానేన. వెలుగు ఎప్పుడైతే ఉందో సూర్యుడు ఉండాడని నిర్ణయం చేస్తూ ఉన్నాను. ఎందుకని? వెలుగు లేకుండా సూర్యుడు రాడు, దొంగ వస్తాడు. వెలుగు లేకుండా వచ్చాడు దొంగ. అందువల్ల వాడు నల్లటి తీసుకొని వస్తాడు చూడండి, తెల్ల తీసుకున్నామనండి వాడిని దొంగని, కనపడకుండా ఉండాలని. కనుక సూర్యుడు అంటూ రావడం అంటే జరిగితే, సూర్యోదయం అయిందంటే మనకు ప్రకాశం కనపడుతుంది. ప్రకాశాన్ని బట్టి సూర్యుడు వచ్చాడు అనుకుంటాం. ఎందుకని తెలుసా? ప్రకాశాన్ని విడిచిపెట్టి సూర్యుడు ఉండలేడు. లక్షణాన్ని వదిలిపెట్టి స్వరూపం ఉండదు. కాబట్టి సూర్యుడికి ప్రకాశం స్వభావం కనుక ప్రకాశం ఉంటేనే సూర్యుడు ఉంటాడు. ప్రకాశం లేకుండా సూర్యుడు ఉండేందుకు అవకాశం లేనే లేదు. దేర్ఫోర్ ప్రకాశోర్కస్య అర్కస్య ప్రకాశ. నెక్స్ట్ తోయస్య శైత్యం. తోయస్య ఉదకస్య జలస్య. నీరుందనుకోండి, నీరు ఎట్లా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అది స్వభావ, ఇంకేం లేదు. తోయస్య ఉదకస్య ఆపస్య జలస్య పర్యాపదాలు. స్వభావ శైత్యం, అంతేనా? తోయస్య స్వభావ శైత్యం, అర్కస్య స్వభావ ప్రకాశ. భలే చెప్తున్నారు. అర్కస్య ప్రకాశ స్వభావ, తోయస్య స్వభావ శైత్యం. కాబట్టి నీళ్ళు అన్నాం అనుకోండి, దీని కూడా లక్షణస్య అభిధానేన స్వరూప నిర్ధారణయ. ఇప్పుడు నీళ్ళని ఏ చెప్పాలి అంటే, నీళ్ళు అన్నాం అనుకోండి, నీళ్ళు ఎట్లా ఉంటాయి? చల్లగా ఉంటాయి. మీ మనసులాగా చల్లగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీకు స్వామీజీ వేడి నీళ్ళు ఉంటాయి కదా, అందుకనే వేడి నీళ్ళు అనేది. అర్థమైంది? నీళ్ళు అంటే నీళ్ళు అని అర్థం. వేడి చేసావనుకో ఉష్ణ సంబంధేన, అదేడా ఆ వేడికి నిప్పుతో సంబంధం కలగడం వల్ల నీళ్లు వేడిగా ఉండవు. అంతేగాని నీళ్లు వేడిగా ఉండవు. నీళ్లు కనుక వేడిగా ఉంటే వర్షం పడితే మనం ఏమైపోవాలి? ఊరికే మాట్లాడబాకండి. పైనుంచి సరసర సరసర పడ్డాయి అనుకోండి, అప్పుడు ఎక్కడ ఉండాలా? కాబట్టి స్వామికి తెలుసు అవన్నీ. అందుకని చల్లగా ఉండడం. తోయస్య శైత్యం, చల్లగా ఉంటాయి. మనకు వేడి కావాలనుకోండి, మనం వేడి చేసుకుంటాం. వేడి చేసుకోవడం అంటే అగ్నితో సంబంధాన్ని కల్పిస్తాం, అప్పుడు వేడవుద్ది. ఇంకో దాంతో సంబంధం కలిగితేనే వేడయ్యేది. అందరూ చల్లగానే ఉంటారు, అన్ని మనసులు చల్లగానే ఉంటాయి. ఏదో ఒక సంబంధం పెట్టుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి వేడి. అర్థమవుతుంది ఇప్పుడు? అందువల్ల నీళ్ళు ఎట్లాగైతే ఉన్నాయో చల్లగానే ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే నిప్పుతో సంబంధం పెట్టుకుందో అది వేడైంది. సంబంధమే అగ్ని, కాబట్టి నీళ్లు చల్లగా ఉంటాయి. మనం వాడు పెట్టేసామనుకో, దాని స్వభావం చల్లదనం కనుక, శైత్యం కనుక. ప్లీజ్, అది పాయింట్ ఇక్కడ. తోయస్య స్వభావ శైత్యం. నీళ్ళకి చల్లదనం స్వభావం కదా. మనం వేడి చేసి పెట్టినా వెంటనే స్నానం చేస్తేనే, లేదనుకో దాని స్వభావం అది కనుక, అది ఆ వేడిని ఉండేలా చేసేసుకొని మళ్ళీ దాని స్వభావం దగ్గరకు వచ్చేసి చల్లగా అయిపోద్ది. అది ఎందుకో తెలుసా? నీళ్ల స్వభావం అది. స్వభావాన్ని వదిలిపెట్టదు అది. నువ్వు తాత్కాలికంగా వేడి చేసుకున్నా మళ్ళీ తోయస్య స్వభావ శైత్యం. యథా అగ్నే ఉష్ణత, అగ్నేర్యథోష్ణత, యథా అగ్నే ఉష్ణత. ఇంతకుముందు చెప్పాను కదా. కాబట్టి నిప్పు ఉందనుకోండి, దానికి ఉష్ణం, వేడి, అది స్వభావ. అగ్నే అంటే అనలస్య, అనిలస్య కాదు, అనలస్య. అనిలహ అంటే గాలి, అనలహ అంటే అగ్ని. దానికి అందమైన పేరు అది. అలం చాలు, అనలం. అలం అనేది అలం నవిద్యతే ఇది అనలం, అట్లొచ్చింది. అనలం అని ఎందుకంటారంటే అగ్నిని చాలు అనేది దానికి తెలియదు. నువ్వు ఎన్నెన్నవి తగలబెడతానే ఉంటుంది కానీ, అబ్బా ఏమిటయ్యా 10 రోజులు తగలబెట్టాను ఇంకా చాలులే అని అనదు. అలం చాలు అనేది న విద్యతే ఇది అనలం. సాంస్క్రిట్ భాష అది.
భాషలో ఉండేటువంటి అద్భుతం అదంతా. కాబట్టి అనలస్య స్వభావ, కాబట్టి అగ్నికి స్వభావం ఉష్ణత. ఉష్ణత ఉష్ణత ఏవ స్వభావ.